నమస్కారం. వినుకోడు న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఎంఎస్ఎంఈ పార్క్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండ రోడ్డులో ప్రమాదం, యువకుడు మృతి, మరొక యువకుడికి గాయాలు. బొల్లాపల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ బొల్లాపల్లి మండల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సూచనల మేరకు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి పెమ్మసాని నాగేశ్వరరావు, ఐటీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు, పెసల నారాయణ, మండల టీడీపీ నాయకులు పోలీసులను కోరారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కృషితోటి, సహకారంతో మరి ఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎంపీ గారు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొని మన వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఈ పార్కు ద్వారా, ఈ పరిశ్రమల ద్వారా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచనతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనటం చాలా సంతోషమైన విషయం. ఆ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, చుట్టుపక్కల పొలాలు ఉన్నటువంటి రైతులు అక్కడ ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం జరిగింది. అది ఒక రాయి అయితే ముక్కలుగా అక్కడ పడి ఉండేటువంటి పరిస్థితి. అలా కాకుండా మందం రేకుతోటి ఉన్నటువంటి ఆ శిలాఫలకాన్ని రాళ్లతోటి అక్షరాల మీద చెక్కి పక్కన పడేయటం, ఆ విధంగా దిమ్మెని కూడా గడ్డపారలతోటి రాళ్లతోటి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఊరు చివర ఉన్నటువంటి దానికి రక్షణ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఇట్లా చేస్తే తాలూకా లెవెల్లో కానీ ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు రావటానికి కొంత ముందుకు రారని చెప్పి చేసినటువంటి ఈ దుశ్చర్య అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, అలాగే రెవెన్యూ ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది. వారిని వెంటనే గుర్తు తెలియని వ్యక్తుల్ని డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. గుర్తు తెలియనటువంటి వ్యక్తులను గుర్తించి వారికి తగిన చర్య చట్టరీత్యా తీసుకుని వారికి బుద్ధి చెప్తే తప్ప మరలా ఇంకొకసారి ఏ గ్రామంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ ఇలాంటి చర్యలు జరగకుండా చర్య తీసుకోవాల్సిందిగా బొల్లాపల్లి మండల తెలుగుదేశం పార్టీ తరఫున, బొల్లాపల్లి మండల నాయకులందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దగ్గరికి వెళ్ళి చూసి రావడం జరిగింది. అది కావాలని పెద్ద పెద్ద బండలతోటి గడ్డపారలు ఉపయోగించి దాన్ని కక్షపూరితంగా పగలగొట్టారని మనకు అర్థమవుతా ఉంది. పగలగొట్టి ఆ రేకు కూడా పక్కన పడేసి దాని మీద ఒక బండతోటి, రాయితోటి వైఎస్ఆర్ అని గీతలు కూడా రాశారు. ఇది కావాలని చేసిన పనే. ఇది ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున, బొల్లాపల్లి మండలం తరఫున కోరుకుంటున్నాం. బొల్లాపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడిని ఏర్పాటు చేసి దాంట్లో నిరుపేదలందరికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అందులో భాగంగా బొల్లాపల్లిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన దాన్ని అభివృద్ధి నిరోధకులు అనుకునే దొంగ ముఠా ఒకటి ఉంది.
ఎక్కడ అభివృద్ధి జరగకూడదనే ఆలోచనతో మరి బొల్లాపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు మరి ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. బొల్లాపల్లిలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది, కానీ మరి వైఎస్ఆర్ టైంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా ఈ బొల్లాపల్లిలో చేసిందేం లేదు. చేత అయితే అభివృద్ధిలో పోటీ పడి చేయాలి, కానీ చేసే వాటికి అడ్డుపడటం సరైన నాయకత్వం కాదది. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా కానీ ఇలాంటివన్నీ గుర్తించి బొల్లాపల్లి అభివృద్ధిలో పోటీ పడండి. చేత అయితే ఒక చెరువు ఏర్పాటు చేయడంలో కానీ, గ్రామానికి మంచినీటి ఇవ్వటంలో కానీ, సిమెంట్ రోడ్లు వేయటంలో కానీ, శ్మశానాలు అభివృద్ధి చేయటంలో కానీ ఏ అభివృద్ధి జరిగిందన్నా అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ వైఎస్ఆర్ ఎక్కడ ఈ గ్రామంలో మేము ఇది చేశాము అని చెప్పమానండి. ఒక రైతు భరోసా కేంద్రం తర్వాత సచివాలయం తప్పితే ఏ అభివృద్ధి జరిగినా, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినా, బొల్లాపల్లికి ఇంతలా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు రావడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి బొల్లాపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించినందువల్ల ఈ రోజు బొల్లాపల్లికి ఒక గుర్తింపు వచ్చింది. కాబట్టి ఏదైనా చేత అయితే మీరు అభివృద్ధిలో పోటీ పడండి, కానీ ఇట్లాంటి చేతగాని పనులు చేసి మరి మీ నుంచి గ్రామానికి నష్టం జరిగిద్ది, మండలానికి నష్టం జరిగిద్ది. ఇది మండలాల లెవెల్లో కావచ్చు, నియోజకవర్గ లెవెల్లో కూడా మరి పారిశ్రామికవేత్తలను ముందుకు తీసుకొచ్చి నిరుపేదలందరికీ, నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి దీన్ని మీరు ఆదిలోనే ఈ విధంగా చేస్తే ఇంక చేయకుండా పోతారు, ఇక్కడ అభివృద్ధి జరగకుండా అనే ఆలోచనతో చేయటం తప్పు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మీ తప్పును మీరు తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం అది తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా మీరు మనసు మార్చుకోండి. చేసిన తప్పుకి మీరు మనసులో మీరు క్షమాపణ చెప్పుకొని ఇప్పటికైనా జాగ్రత్తగా ప్రవర్తించవలసిందిగా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయడానికి విస్తృత సన్నాహక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎంపీ భరత్, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుతో పాటు ఇతర ముఖ్య నాయకులతో సమావేశమై యోగా డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జీవి మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ రోడ్డులో ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొక యువకుడికి గాయాలయ్యాయి. పట్టణంలోని వెన్నపూస కాలనీకి చెందిన రంగయ్య, రాజు యువకులు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళుతూ ఆ ప్రాంతంలోని దర్గా గోడను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రంగయ్య మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినుకొండ మండలంలోని గోకనకొండ, నాగులవరం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖాధికారి రసూల్ ఉద్యానవన పంటల గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతు సేవా కేంద్ర ఉద్యానవన అధికారి కిషోర్ రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పచ్చి రొట్ట విత్తనాలు సబ్సిడీ మీద రైతులకు అందించారు. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జూలై 5న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి మహతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీ పడదగిన కేసులు పరిష్కారం చేసుకోవాలని కక్షదారులకు సూచించారు. మంగళవారం కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో న్యాయవాదులు, వివిధ బ్యాంక్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.